యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. విరాజ్, తన వల్లే కదా నువ్వు ఇలా ఉంటుంది. ఈ మెంటల్ హెరాస్మెంట్ భరించలేకపోవడం వల్లే కదా నువ్వు అలా తాగొచ్చింది. ఏమ్మా మహాతల్లి, ఇంకా నా బిడ్డని ఏం చేద్దామని కంకణం కట్టుకున్నావు? నా బిడ్డను నాకు పూర్తిగా దూరం చేయాలని చూస్తున్నావా? మామ్, రాత్రి నేను తాగడానికి తనకి ఏ సంబంధం లేదు. వదిలేసే. ఏంట్రా వదిలేసేది? విరాజ్ ప్లీజ్, అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. నాతో రావా? ఎక్కడికి? నా బిడ్డ నీతో ఎక్కడికి? విరాజ్, ఎందుకంటున్నానో అర్థం చేసుకో. ఇది చాలా అర్జెంట్. మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలి. సరే పద. విరాజ్, ఏంటన్నా నువ్వు? తను పిలవడం, నువ్వు వెళ్ళడం, అసలేంటిది? మామ్, ముఖ్యమైన విషయం అంటుంది కదా, వెళ్ళొస్తాను. త్వరగా రా. ఏంటి చెప్పు. ఆ విగ్రహం దొంగలుండే చోటు నాకు తెలుసు. వాట్? అవును కన్నయ్య, స్మైలీ ఫోన్లో చెక్ చేశాను. అందులో నుండే వాళ్ళకి కావాలని నేనే మెసేజ్ చేశాను. స్మైలీ ఎవరినో ఒకసారి కలిసిందే అదే ప్లేస్కి వస్తారంట. రిప్లై వచ్చింది. నిజమా? అవును కన్నయ్య, నువ్వు నాతో ఉండాల్సిన సమయం ఇది. మరోసారి మన జీవితంలో మరో తప్పు జరగకూడదు. పద మరి. ఈ చైత్ర ధ్యాసలో పడి నా బిడ్డ నాకు పూర్తిగా దూరం అయిపోతున్నాడు. ఇంకా నా బిడ్డని ఎక్కడి దాకా తీసుకెళ్తుందో ఏంటో. ఇదేనా స్మైలీ నువ్వు కలిసే చోటు? అవును. నైట్ ఇక్కడేదో పార్టీ జరిగినట్టుంది. పృథ్వీ, అనవసరమైన వాటిల్లో నువ్వు తలదూర్చటం లేదు కదా. ప్రస్తుతం నీ ఫోకస్ మొత్తం ఆ విరాజ్ సీతారత్నం ఫ్యామిలీ మీదే ఉండాలి. ఇప్పుడు ఆ విగ్రహమే మనకు మెయిన్. ఖచ్చితంగా మామ్. నిన్న పార్టీ కూడా ఆ విగ్రహం కోసమే ప్లాన్ చేశాను. దాని వాల్యూ 500 crores అని తేలిందే. ఈ రోజు అది మన చేతికొచ్చింది అంటే 500 crores మన చేతికొచ్చినట్టే. నైస్. వెంటనే ఆ విగ్రహాన్ని తీసేసుకోవాలి. స్మైలీ ఇంకా రాలేదేంటి? వస్తూ ఉంటుంది మా. విగ్రహాన్ని
జాగ్రత్తగా తీసుకురావాలి కదా మరి. టైం అంటూ ఒకటి ఉంటుంది పృథ్వీ. ఇలాంటి విషయాల్లో అటు ఇటు అయితే మనకి చాలా ప్రాబ్లం. స్మైలీతో అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు మామ్. సార్ కాఫీ. మామ్ తీసుకో. డోర్ క్లోజ్ చేసి వెళ్ళు. ఓకే సార్. మామ్, మనం ఈ కాఫీ ఫినిష్ చేసే లోపే తను వచ్చేస్తుంది. చూస్తూ ఉండే. ఒకసారి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే మంచిదేమో. ఒకవేళ తను అక్కడుంటే మనం కాల్ చేస్తే తనకి ప్రాబ్లం అవుతుంది కదా మామ్. మెసేజ్తో ఏం ప్రాబ్లం లేదు కదా. లేదు మామ్, చేస్తాను. ఏమైంది పృథ్వీ? నథింగ్ మామ్. ఇంకా మెసేజ్ సింగిల్ టిక్లోనే ఉంది. సిగ్నల్ లేక మెసేజ్ ఇంకా రీచ్ అవ్వలేదు అనుకుంటున్నాను. సో తను గెస్ట్ హౌస్కి నియర్ బై ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ చుట్టుపక్కల అస్సలు సిగ్నల్స్ ఉండవు, చాలా వీక్గా ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ, రూమ్ నెంబర్ 201 అవైలబుల్ ఉందా? నో సార్, ఆల్రెడీ బుక్డ్. వెకేట్ అవుదా? లేదు సార్, ఇందాకే బుక్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. వాళ్ళు వచ్చారంట, ఇంకా వాళ్ళు దొరికినట్టే. పద. ఐమ్ సారీ మామ్, ఐమ్ సారీ, ఐమ్ రియలీ సారీ. ఏమైంది పృథ్వీ? నథింగ్ మామ్. ఫోన్ కలవట్లేదు, మెసేజ్ కూడా వెళ్ళట్లేదు. చెప్పావు కదా ఫోన్ సిగ్నల్స్ ఉండవని. కాసేపు వెయిట్ చేయి. ఆ కప్పు లేదు మామ్. ఉండు, నేను వెళ్ళి వాష్ చేసుకొస్తా. యా. Once again, sorry, Mom. ఇట్స్ ఓకే. మామ్, తను వచ్చినట్టుంది. వన్స్ అగైన్. పృథ్వీ, ఏంటి మామ్? ఒకసారి స్మైలీకి ఫోన్ చేయి. ఎందుకు మామ్? తను కాక ఇంకిక్కడికి ఎవరు వస్తారు? ఇది పద్ధతైన చోటు కాదు. ప్రజెంట్ పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. ఒకసారి ఇక్కడే ప్రాబ్లం అయింది. నువ్వు మర్చిపోయావా? జాగ్రత్తగా ఉండాలి. స్మైలీకి ఫోన్ చేయి. స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఇక్కడ సిగ్నల్ ఉండగా స్విచ్ ఆఫ్ రావడం ఏంటి పృథ్వీ? అదే నాకు అర్థం కావట్లేదు మామ్. మామ్, ఆ విరాజ్ గాడు చైత్ర వచ్చారు. వాట్? కన్నయ్య, డోర్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసుకున్నారు.
మనం ట్రాప్ అయ్యాం. ఆ విరాజ్ గాడు ప్లాన్ చేసుకుని మరీ వచ్చినట్టున్నాడా? రే పృథ్వీ, ఏంట్రా ఇది? విగ్రహం మనకు దొరుకుతుందనుకుంటే మనం ఆ విరాజ్ గాడికి దొరికిపోయావేంట్రా? నువ్వు ఒక పంచి ఆ బ్యాక్ సైడ్ నుంచి ఏమైనా యాక్సెస్ ఉందేమో చూడు. రేయ్, ఈ రోజు నీ ఆట ముగిసిపోయినట్టేరా. తీరా తీరా డోరు. రేయ్ రారా. రేయ్ పృథ్వీ, తొందరపడకు, ఆగు, ఏదో ఒకటి ఆలోచించు. రేయ్ రారా బయటికి. ఏం ఆలోచించాలి మా? మనం వెళ్ళడానికి దారి ఇదొక్కటే. సార్ సార్ రేయ్ సార్ 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 డోర్ తీయ్. సార్ ఏంటి సార్ తలుపు ఎందుకు అలా పగలగొడుతున్నారు? లోపల దొంగున్నాడు. వాట్? దొంగ? అవును, ఈ గదిలో ఉన్నవాడు మా ఇంట్లో దొంగతనం చేసి వచ్చాడు. ఇక్కడ దాక్కున్నాడు. ఈ తలుపులు బద్దలు కొట్టైనా పట్టుకోవాలి. సార్ మేనేజ్మెంట్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది సార్. మొత్తం నీ రిసార్ట్ ఎంత అవుతుందో చెప్పు, మొహం మీద విసిరేస్తాను. అది కాదు సార్. తప్పుకో, వెళ్ళు. రేయ్ తీరా కన్నయ్య, తీరా. అట్నుంచి వెళ్ళడానికి వాళ్ళకి ఏ సోర్సు లేదు. సెక్యూరిటీ! వాళ్ళు లోపలే ఉన్నారు. తలుపులు బద్దలు కొట్టైనా ఈ రోజు వాడిని పట్టుకోవాల్సిందే. తీరా డోరు, తీరా డోరు. పృథ్వీ, ఏదో ఒక ప్లాన్ చేయి. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎలా అయినా ఇక్కడి నుంచి వెళ్ళేలా చూడు. వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. డోర్ తీయ్, తీయ్. తీయ్, తీరా. తీయ్, ఓపెన్ చేయరా. ఏం చేస్తున్నావు పృథ్వీ? వెయిట్ మామ్, నీకే అర్థమవుతుంది. తీయ్, డోర్ తీరా. ఏదో ఒకటి చేయలేకపోతే దొరికిపోతాం. కన్నంలో నుంచి ఎలక బయటికి రావాలంటే పొగ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ బందీలోంచి మనం బయటికి వెళ్ళాలన్నా ఈ పొగే మనకు ఉపయోగపడుతుంది. రేయ్ డోర్ తీరా. నీకిప్పుడు ఏ సోర్సు లేదు. నువ్వు ఇటు నుంచో బయటికి రావాలి. తీయ్. తీయ్, తీరా. సార్ రేయ్, వాళ్ళెప్పుడు ఇక్కడికి వస్తుంటారని తెలిసింది. ఆ డీటెయిల్స్ నీ దగ్గర ఉంటాయి కదా, చెప్పు. సారీ సార్, ఖచ్చితంగా అతను ఇచ్చినవి ఒరిజినల్స్ అయ్యి ఉండవు సార్. ఇలాంటి పర్సన్స్ ఇక్కడికి కామన్ గానే వస్తుంటారు సార్. ఛ, అందరూ ఫేక్ డీటెయిల్స్ ఇస్తారు సార్. కనీసం ఫొటోస్ లేవు సార్. చూస్తే గుర్తుపట్టగలను సార్, ఫోటోలు కష్టం సార్. ఛ. ఛ, మిస్ అయ్యాడు. ఫోన్లే కన్నయ్య, వాళ్ళు మిస్ అయితే ఏంటి? ఈ ఫోన్ వాళ్ళదే అనుకుంటా. ఇది దొరికింది. ఇది దొరికింది అంటే వాళ్ళు దొరికినట్టే. రా. త్రుటిలో తప్పించుకున్నాం. లేదంటే మన పరిస్థితి అధఃపాతాళంలోకి కోరుకుపోయేది. వాడి చేతిలో ఇలా దెబ్బతింటావని అస్సలు ఊహించలేకపోయాం పృథ్వీ. వాడి దెబ్బ ఊహించలేకపోతే ఏంటి మా? ఆ దెబ్బకి రిటర్న్ దెబ్బ ఇవ్వకుండా నేను ఎలా ఉంటాను? ఇచ్చే తీరుతాను. ఆ దెబ్బ ఎలా ఉంటుంది అంటే
మళ్ళీ కోలుకోవడం వాడి తరం కాదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ దెబ్బ ఎలా ఉంటుందో నోటి మాటలతో చెప్పను మామ్. అది నీ కంటి ముందే చూపిస్తాను. ఏం చేయబోతున్నావు పృథ్వీ? వెయిట్ మామ్. చెప్పండి సార్. మేకులు కావాలి. ఎన్ని కావాలి సార్? అన్నీ కావాలి. అన్నెందుకు సార్? చెప్పింది మాత్రం చెయ్యి. ఇంతెందుకు సార్? మొత్తం నీకే. ఈ దుకాణం మూసేసి ఇంటికెళ్ళి పండగ చేసుకో. పో, త్వరగా మూసే. ఆ మేకులేవు, వెళ్ళిపోయే. అలాగే సార్. రే విరాజ్, అడుగడుగునా అడ్డుపడుతూనే ఉన్నావు. ఆ చైత్ర విషయంలో నన్ను చేత కానివాణ్ణి చేశావు. ఇప్పుడు ఈ విగ్రహం విషయంలో కూడా నన్ను ఓడించడానికే నువ్వు రంగంలోకి దిగావు. ఈసారి నేను ఓడిపోనా. నువ్వు హైవేలో వస్తే నేను అడ్డదారిలో వస్తా. కన్నయ్య, కనీసం ఇంతవరకైనా విషయం ముందుకు తీసుకురాగలిగాం కదా. కానీ ముగించలేకపోయాం కదా. దొంగలంత సులభంగా దొరకరు కదా. మరి దొరికే వరకు వేటాడాలి. వేటాడతాను. నువ్వు తలుచుకుంటే ఖచ్చితంగా దొరుకుతారు కన్నయ్య. కానీ నువ్వు ఇలా టెన్షన్ పడితే వాళ్ళ గురించి ఏ క్లూ కూడా దొరకదు. రిలాక్స్డ్గా ఆలోచించు. వాళ్ళే నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. రిలాక్స్గా, అంతేగా? పృథ్వీ, ఇలా చేయడం కరెక్ట్ అనిపిస్తోందా? ఏం చెయ్యకపోతేనే కరెక్ట్ కాదనిపిస్తోంది మామ్. వాళ్ళు ఖచ్చితంగా ఈ రూట్లోనే వస్తారు. Mom, let's watch.
ఎస్ మామ్, లెట్స్ గో. ఏమైంది కన్నయ్య? టైర్ పంచర్ అయింది. నేను చెప్పానా స్లోగా వెళ్ళమని? దిగు.